ధ్యానం ఎంతో ఆనందకరమైన అనుభవం. కానీ బయటకు శాంతంగా కనిపించేవాళ్ళు అంతర్ముఖంగా కూడా శాంతంగా ఉంటారా? మన మెదడు ఒక గుడ్డు లాంటిది. అందులో లెక్కలేనంత సామర్థ్యం ఉంది. అది సరైన పద్ధతిలో ధ్యానం చేస్తే మాత్రమే మనం వర్తమాన స్థితిలో ఉండి సత్యం వెలుగులో ప్రకాశవంతులం అవుతాం. కానీ ఎల్లప్పుడూ అలా జరగదు. ఎందుకంటే భూత భవిష్యత్ ఆలోచనలు ఈ ప్రకాశాన్ని మూసివేస్తాయి. మనం ఈ ఆలోచనలను ఆపడానికి ప్రయత్నిస్తాం. కానీ ఎప్పుడైతే ఒక ఆలోచనను వదులుకుంటామో మరో ఆలోచనలో చిక్కుకుంటాం. ఈ క్రమం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అలా శాంతిని కనుగొనే ప్రయత్నంలో మనం అలసిపోతాం. ధ్యానం చేయడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఎలాంటి కష్టం లేకుండా మన విచారాన్ని దూరం చేయగలమా? సత్యం యొక్క నిజస్వరూపాన్ని చూడగలమా? అవును అంటుంది సహజయోగ ధ్యానం. ఈ ధ్యానం కుండలిని శక్తిని జాగృతం చేసుకోవడంతో మొదలవుతుంది. సహజయోగం ద్వారా ఒక్కసారి కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటే మనం విచారం నుండి విముక్తిని పొందుతాం. కోపం, దురాశ, భయము అలాంటి నకారాత్మక స్థితుల నుండి బయటపడి స్వతంత్రులం అవుతాం. సహజయోగ ధ్యానం చేసేటప్పుడు మన మూలాధారంలో నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని శక్తి ఒక్కసారిగా పైకి లేచి అన్ని చక్రాలను దాటుకుంటూ తల మాడుపై ఉన్న సహస్రారాన్ని తాకి చుట్టూ ఉన్న పరమ చైతన్య శక్తితో అనుసంధానం చెందుతుంది. పరమ చైతన్య శక్తిని మనలో ఉత్థానం చెందిన కుండలిని శక్తి కలిసిన మరుక్షణం మన అంతర్గత నాడీ వ్యవస్థ వికాసం చెందుతుంది. మరి మీరు కూడా ధ్యానం యొక్క అద్భుత ఆనందాన్ని రుచి చూస్తారా? అయితే రండి, సహజయోగ ధ్యానం సాధన చేద్దాం.